భువనగిరికి చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు కాసేపట్లో సీఎం రేవంత్ రోడ్ షో భారీ సభ. సింగరేణి కార్మికులకు అండగా నిలిచేది కాంగ్రెసేనన్న శ్రీధర్ బాబు. ఎంపీగా వంశీని గెలిపిస్తే కార్మికుల గొంతుగా ఉంటాడని కామెంట్. సిద్దిపేటలోని పలు గ్రామాల్లో రైతులను పరామర్శించిన హరీష్. కల్లాల్లో తడిసిన ధాన్యం పరిశీలన, ఆదుకోవాలని డిమాండ్. ఎండలకు ఎండుతున్న చెరువులు, చనిపోతున్న చేపలు. కరీంనగర్, భూపాలపల్లిలో భారీగా నష్టం, మత్స్యకారుల ఆవేదన. నిజామాబాద్ లో సైబర్ మోసాలకు యువకుడు బలి. యాప్ ద్వారా వేధించడంతో సూసైడ్ చేసుకున్న నాగరాజు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణను గెలిపిస్తే కార్మిక సమస్యలు పరిష్కరిస్తారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కార్మికుల గొంతుకగా వంశీకృష్ణ ఢిల్లీలో పోరాడతారని చెప్పారు. సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ మహాసభ, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం గోదావరిఖనిలో జరిగింది. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా, ఇతర యూనియన్ నాయకులు, ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్, వినోద్, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ హాజరయ్యారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు ఐఎన్టీయూసీ లీడర్లు. కార్మిక ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన పెద్దలు వెంకటస్వామి గారి కుటుంబం నుంచి మరి వంశీ గారిని మీ ముందట నిలబడి మీ ఆశీర్వాదం కోరడానికి ముందు నిలబడ్డారు. కార్మిక పక్షపాతిగా పెద్దలు వెంకటస్వామి గారు నిరంతరం పోరాటం చేసేవారు. మీ గొంతు రాహుల్ గాంధీ గారు ఒక యువకుడుగా పోయి సింగరేణి కార్మికుల సమస్య ఈ విధంగా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఈ సమస్య ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వారి ట్యాక్స్ పరంగా వారి ఆదాయ పరంగా ఉన్న ఏరియర్స్ పై ట్యాక్స్ నిషేధం గురించి తప్పకుండా వీరు పోరాటం చేయగలిగిన సత్తా ఉన్న వ్యక్తిగా వంశీ గారు ఉన్నారు మీ ముందర. నేను మీ అందరినీ కోరేది ఒకటే, వంశీ గారు ఎందుకు గెలిపియాలంటే ఈరోజు కార్మికుల పక్షపాతిగా ఉన్న వారి కుటుంబం, కార్మికులకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా ముందుకు నడిపిన వారి కుటుంబం నుంచి మరి ముందుకు నడుస్తా ఉన్నారు. ఈ రోజు లైఫ్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సింగరేణికి సంబంధించిన కార్మికుడికి సంబంధించిన సంక్షేమాన్ని మనమందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. ఇట్లా జనాలకు సేవ చేసే కార్యక్రమంతోనే ప్రత్యేకంగా వచ్చినాము. మా నాయన ఇచ్చిన ఆశీర్వాదంతో అప్పటికి పోయి జైపూర్లో 12,000 కోట్లతో ఆ పవర్ ప్రాజెక్ట్ పెట్టింది నేనే. మా నాయన పుణ్యాన పోయి పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి, జయరాం రమేష్ గారితో మాట్లాడి, మా తమ్ముడు వచ్చిన తర్వాత జయరాం రమేష్తో మాట్లాడి ఇనాగ్రేషన్ చేయడానికి రోసే అంకుల్ని తీసుకొచ్చి నేను దాన్ని ఇనాగ్రేట్ చేస్తే అప్పుడున్న టీఆర్ఎస్ సోదరులు పోయి వాళ్ళు బిల్లు పెట్టుకొని మేము తెచ్చినామని చెప్పుకుంటారు. అసలు పనిచేసింది కాంగ్రెస్ వాళ్ళు. అందుకోసం అంట సొమ్మొక్కొంది సోకొక్కొంది. ఇక సొమ్మొక్కొంది సోకొక్కొంది జనాలందరూ బుద్ధి చెప్పిర్రు. మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా వంశీపేటని గెలిపియండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మా నాయన పేరు కాంగ్రెస్ పేరుని కాపాడుకుంటూ సోనియమ్మ తల్లి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీ అందరితో చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా. మన కార్మిక సోదరులకు అందరికీ నేను ఇంకో విశ్వాసం ఇప్పిస్తున్నా. మన గవర్నమెంట్ ఉంది, మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన ఉన్న సోదరులందరూ ఇప్పుడు పనిచేసుకునే కార్యక్రమాలు ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు వస్తే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతోని కార్మికులకు ఎట్లా లాభం చేయాలి, కోల్ ఇండియాలో ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇప్పించినారో ఇలా మన సింగరేణి సంస్థకు కూడా ఇప్పియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ దీంట్లో చొరవ తీసుకుంటుందని చెప్పి కార్మికులందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాము. కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఇక్కడ సుమారు 29,000 పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇంకా పట్టాలు రావాలి. డెఫినెట్లీ రాజ్ ఠాకూర్ గారు మొన్న మాట్లాడినప్పుడు కూడా ఈ తొందరగా ఈ జియో 76 ఏదైతే ఉందో దీనిలో ఈ సింగరేణి సంబంధించిన ఈ పట్టాలు ఇచ్చే విషయంలో కూడా ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మాట్లాడడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత జియో 76 రిలాక్సేషన్ చేసి ఇక్కడ పట్టాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఏదో
సింగరేణి కార్మికులు బొగ్గు తీసి ఈ దేశానికి వెలుగు తీస్తా ఉన్నారో ఆ వెలుగును నిరంతరం కాపాడడానికి ఇవాళ ఈ ప్రభుత్వం మీ ముందున్నది. మరి ఆ ప్రభుత్వంలో కేంద్రానికి కూడా మీ అందరి వారధిగా ముందుకు పోయే కార్యక్రమానికి సింగరేణి బొగ్గు తీసే ప్రతి ఒక్క రక్తాన్ని చెమటక దారబోసే కార్మికుడు, మరి దేశానికి వెలుగు తీస్తున్న కార్మికుడు ఆ వెలుగుల పక్షాన గట్టిగా పార్లమెంట్ లో మాట్లాడి మన పక్షాన నిలబడి ఐఎన్టీసీని బలపరచడమే కాకుండా ఎంపీ క్యాండిడేట్ ని మీ ప్రాంతంలో ఉన్న బంధు సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులకి ప్రతి ఒక్కరు కూడా బంధువులుగా ఉంటారు కాబట్టి వారందరూ కూడా బాధ్యత తీసుకొని ఇంటింటికి ఊరు వెళ్ళి ఖచ్చితంగా గడ్డం వంశీకి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. కాకా గారిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒక కార్మికుడి గురించి నాకు చిన్ననాటి నుంచి కాకా గారు ఎంతో చెప్పేవారు. అప్పులో ఉన్న సింగరేణికి ఒక శ్వాసలాగా కరెక్ట్ టైంకి ఒక మద్దతుగా ఇవ్వడం జరిగింది. దానితో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు అప్పుడు సేవ్ చేసినారని చెప్పి మీ అందరికీ తెలుసు. సింగరేణి సంస్థని కాపాడుకోవే పరిస్థితి ఉన్నది. సింగరేణి సంస్థకి దాదాపు 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల దాకా బకాయిలు రావడము ఇప్పుడు పెండింగ్లో ఉన్నది. ఈ బాకీలు రావాలంటే కష్టపడి పార్లమెంట్లో పోరాడే వ్యక్తి మీకు అవసరం అని చెప్పి మీరందరూ గుర్తించి మన కాంగ్రెస్ సర్వేలు అన్నిట్లో నాకు మీరు ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకు ఈరోజు ఈ స్థానంలో నిల్చోబెట్టడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీ అందరు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా నాకు పార్లమెంటు పోయే అవకాశం దక్కుతుంది. ఆ అవకాశాన్ని ఒక బాధ్యత లెక్క చూసి ఖచ్చితంగా కార్మికులకు అండదండగా ఉండి కార్మికుల కోసం పోరాడతానని చెప్పి మీ అందరి ముందు ఒకసారి మాటిస్తున్నాను. కీర్తిశేషులైనటువంటి జి వెంకటస్వామి గారి మనుమడు, మన ప్రస్తుత శాసనసభ్యుడు అయినటువంటి వివేక్ గారి కుమారుడు వంశీ, ఒక యువకుడు, మంచి బ్రహ్మాండంగా చదువుకున్నటువంటి వాడు, మన అందరి సమస్యలు తెలిసినటువంటి కుటుంబం శ్రీ జి వెంకటస్వామి గారి కుటుంబం. పెద్ద ఎత్తున వంశీని ఆశీర్వదించడానికి మనం 13వ తేదీ మనం ఓట్లు కాకుండా మనం ఒక్కొక్కరు 50 ఓట్లు 100 ఓట్లు మనం ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసి మనందరం కూడా మన బంధువర్గాల్ని మన స్నేహితులందరినీ కూడా ఖచ్చితంగా బూతులలోకి వచ్చేటట్టు చేసి స్థానికంగా ఉండేటువంటి మన నాయకుడు మన వంశీని అతిపెద్ద మెజారిటీతో మనం గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ TDN కాన్సెప్ట్ మారాలి. TDN కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఏమి ఇప్పిస్తున్నామయ్యా, TDN ఏమి ఇప్పిస్తున్నాం సార్, ఎంత ఇప్పిస్తున్నాం సార్, ఈ డిమాండ్లు ఇప్పిస్తావా అనే వ్యాపారం చేస్తాడు. వ్యాపారం కాదు TDN. మీ జీవితాలు భవిష్యత్తులో చక్కబెట్టాలంటే ఈ TDN బలపడాలి. TDN బలపడితేనే మీ ఉద్యోగాలు బాగుపడతాయి, మీ రిటైర్మెంట్ ఏజ్ పెరుగుతుంది, మీ పెన్షన్ స్కీమ్ వస్తుంది, అంతేకాకుండా మీ పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇది యూనియన్ యొక్క పద్ధతి. యూనియన్ ఈ విధంగా చేయాలి. మన 10 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్చర్యలు, కార్మిక వివక్ష, కార్మికుల నుంచి ప్రతి ఒక్క దాన్ని దోచుకొని పెద్ద పెద్ద సంస్థలకు అంటగట్టాలనేటువంటిది ఒక కుటిల రాజకీయ నియతి జరుగుతూ ఉన్నది అనేది మీకు అందరికీ తెలుసు. ఇదే కొత్త విషయం కాదు. ప్రత్యేకంగా నేను గోదావరి ఖని కార్మికులకు, మన సింగరేణి కాలనీస్ కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి NTPC ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులకు చేతులు జోడించి మనవి చేసేది ఏంటిదంటే ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా బీజేపీకి వేసే ప్రసక్తి లేదు. అయ్యా 10 ఏళ్ళు చెప్పినాడు ముఖ్యమంత్రి కేసీఆర్, 35 ఏళ్ళని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి 40 ఏళ్ళు చేస్తామని మాటిచ్చిండు. చేతగాక అసమర్థుడై పెంచలేకపోతే మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు సంజయ్ రెడ్డి గారి సలహా మేరకు 40 సంవత్సరాలు చేసి ప్రకటించిన అంబేద్కర్ సాక్షిగా ప్రకటించి ఇవాళ దాదాపు 1000 మంది డిపెండెంట్లకి ఈ సింగరేణిలో ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ దయను మీరు గమనించాలా. రామగుండం కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమక్షంలో
పొట్యాల గ్రామ మాజీ సర్పంచ్తో పాటు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన 6 హామీల్లో ఇప్పటికే 5 హామీలు అమలు చేస్తోందన్నారు. ఎన్నికలు కాగానే మిగతా హామీలను అమలు చేస్తామన్నారు రాజ్ ఠాకూర్. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ప్రజల కోసం తెస్తామన్నారు. రేపు ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రంలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు హస్తం లీడర్లు. ఆదిలాబాద్ లోని డైట్ కాలేజ్ లో జరిగే జనజాతర సభను రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపటి సీఎం షెడ్యూల్ గురించి మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జనజాతర సభలో పాల్గొన్న అనంతరం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న జనజాతర సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు జన సమీకరణ చేసేందుకు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సభ ఏర్పాట్లన్నీ ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి అన్న, ఈ జనజాతర సభకు జన సమీకరణ ఎలా చేయబోతుంది? అద్భుతంగా జరుగుతూ ఉందండి. దాదాపుగా ఇప్పటి ఉన్నటువంటి అంచనా దాదాపు 50,000 మందికి పైగా జనాలు తరలి వస్తారు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధి మొత్తంగా అనేటువంటిది మేము వేసుకున్నటువంటి అంచనా. సో ఇప్పటి వరకైతే గనక అందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు కానీ నీళ్ళ ప్యాకెట్లు కానీ ఇప్పటికే లక్షలాదిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యంగా స్వచ్ఛందంగా ప్రజలే తరలి రావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారిని చూడాలని, అందులోన ఆదిలాబాద్ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు నవంబర్ 8వ తారీఖు నాడు ఆయన పుట్టినరోజు నాడు ఆదిలాబాద్లో ప్రచారం చేయడానికి రావడం జరిగింది. ఆ రోజే మీ ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను ఘంటాపథంగా చెప్పిన, నేను ఎవరు వచ్చిండ్రు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండ్రు ఆదిలాబాద్ ప్రాంతానికి నేను ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అదంతా కూడా నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సో అనేక కారణాల వల్ల నాకు ఓట్లు వేయకపోయి ఉండొచ్చు, వేయాలనుకున్న వాళ్ళు కూడా, అయినా కూడా ఒక దాదాపు 48,000 ఓట్లకు పైగా సాధించి ఆదిలాబాద్లో గత 5 ఎలక్షన్లలో అత్యధిక ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో మీ కాంగ్రెస్ పార్టీ విజయం ఎలా ఉండబోతుంది? అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ సీట్ని గెలవబోతా ఉంది. ఆత్రం సుగుణ గారిని ఖచ్చితంగా ఆ పార్లమెంటుకు పంపించాలన్నటువంటి ప్రజలు ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. మీ అందరికీ ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే, గోడం నగేష్ గారిని ప్రజలందరూ ఇంతకుముందు చూసిండ్రు, ఎంపీగా ఆయన్ని ఎమ్మెల్యేగా చూసిండ్రు, మంత్రిగా చూసిండ్రు. వారు అందుబాటులో ఉండరు, ఆ తర్వాత వారు ఒక బ్యూరోక్రాట్గా ఉంటారనేది, అంటే ఒక ఆఫీసర్ లాగా వ్యవహరిస్తారు అనేది ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. ఆత్రం సుగుణ గారు ఒక ఉద్యమకారిణి. తప్పకుండా ఆవిడ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఒక గొప్ప అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఆవిడ విజయం సాధించబోతా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనజాతర సభకు 50,000 మంది జనాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి. బీజేపీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర నేతలు పాల్గొన్నారు. మన నిజమేంది, మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఒకటి, గత 10 ఏళ్ల నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిన ఒక్క అభివృద్ధి పథకం కూడా వరంగల్ జిల్లాలో లేదు. తర్వాత వాళ్ళు కేవలం మతం పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇంకొకటి, మన 6 గ్యారెంటీలు కూడా ఆల్రెడీ అందులో 5 అమలు అవ్వడం జరుగుతుంది. మిగిలింది ఒకటి ఎలక్షన్ కోడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా నా పర్సనల్ వచ్చేసరికి నేను ఒక డాక్టర్ని, ఒక మహిళని, ఒక ఉన్నత విద్యావంతురాల్ని. నేను ఒక 8 ఏళ్ళుగా గవర్నమెంట్ సర్వీస్లో ఉండి మొన్న నవంబర్లో రిజైన్ చేసి వచ్చిన. అట్లా ఇంత మంచి చదువుకున్న వ్యక్తి, మంచి ఉద్యోగం వదిలేసుకున్న, గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకుని వచ్చిన దాన్ని నేను కంపేర్ చేసుకుంటే ఉన్న 3 క్యాండిడేట్స్, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఉన్న స్ట్రాంగ్ క్యాండిడేట్ వ్యక్తిగతంగా పర్సనల్గా చూసుకున్నా, ప్రొఫెషనల్గా చూసుకున్నా వాళ్ళకంటే నేను చాలా చాలా ఫార్ బెటర్. ఎందుకంటే నేను కేవలం ఒక డాక్టర్గానే సేవలు అందించలేదు,
కడియం ఫౌండేషన్ స్థాపించి 8 సంవత్సరాలుగా మహిళలకి, పేద బాల బాలికలకి చదువు, వైద్యం, వాళ్ళ హెల్త్ గురించి అవేర్నెస్, అనేక సోషల్ యాక్టివిటీస్, ఈవెన్ మానసిక వికలాంగులందరికీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సంవత్సరానికి ఒకసారి మన దగ్గర ఒక 1500 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు సాయం చేస్తూ చదువుకుందామని ఉండి మెరిట్ తోటి కూడా మెడిసిన్, ఇంజనీరింగ్ లో సీట్లు తెచ్చుకున్న వాళ్ళకి కూడా కడియం ఫౌండేషన్ ద్వారా మా సొంత డబ్బులతోటి డొనేషన్స్ కూడా తీసుకోము మేము బయట నుంచి. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సిటీ చుట్టుపక్కల ఉన్న పేదల భూములను కబ్జా చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చని బీజేపీకి ఓటేయొద్దన్నారు. ఆరూరి రమేష్ గుజరాత్ బ్యారగాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. రేపు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని చెప్పారు సుధీర్ కుమార్. మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే కాకుండా 10 ఏళ్ల నుంచి కేంద్రం నుండి కనీసం విభజన చట్టాలు అమలు చేయని బీజేపీ పార్టీ పైన కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి కాజ్పేట్కు కోచ్ ఫ్యాక్టరీ కానీ, మహిబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా తేలేని, ఇయ్యలేని నిస్సాయ స్థితిలో కేంద్రంలో బీజేపీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ 2 పార్టీల పైన ప్రజలందరూ కూడా ఓడించేదానికి కసిగా ఉన్నారు. పైపెచ్చు బీఆర్ఎస్ పార్టీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ను కాంగ్రెస్ బీజేపీ కొనుగోలు చేసింది. అమ్ముడుపోయినటువంటి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల పైన కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. బ్రహ్మాండంగా మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మన దగ్గర కడియం శ్రీహరి గారి విషయంలో ఒక్క మాట చెప్పదలుచుకున్నారు. వారు పోటీ చేయమని పార్టీ నుంచి ఇచ్చినప్పుడు నేను మన పార్టీ 3వ స్థానంలో ఉన్నది, నా బిడ్డను పెట్టి నేను త్యాగం చేసి పోరాటానికి వస్తున్నా అని మాట్లాడినాడు. కానీ ఇంట్లోకెళ్ళి అందులోకి మారినా ఆయన స్థానం మారలే, ఇవాళ కూడా 3వ స్థానంలో ఉన్నాడనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఆయన పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ 1వ స్థానానికి వచ్చింది, ఆయన 3వ స్థానానికి పోవాల్సిన దుస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ మోసాన్ని సహించరు. పార్టీని నమ్మించి ఒప్పించి పార్టీ నుంచి అందరు పోవడానికి కారణభూతుడైన వ్యక్తి చివరికి పార్టీకి వెన్నుపోటు పొడవడం కూడా ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా తగిన విధంగా బుద్ధి చెప్తారనే మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆరూరి రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. కాబట్టి ఆ బీజేపీ సోదరులు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాకు ఓటేస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే ఒకటి ఏంటంటే వరంగల్ ధ్వంసం చేసిపోయింది. ఇలా తెలంగాణను మొత్తమే కాదు, అదేవిధంగా వరంగల్ను కూడా విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంసంలోకి వెళ్ళి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో రేపటి నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి 24 వరకు జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మంది ఆంజనేయ దీక్షాపరులు, సాధారణ భక్తులు తరలిరానున్నారు. దీక్షాపరుల మాల విరమణ, కేశఖండన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. వేసవి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, చలువ పందిళ్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇక చిన్న జయంతి ఉత్సవాల కారణంగా ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను రద్దు చేశారు అధికారులు. భక్తులకు ఇబ్బంది జరగకుండా సుమారు 1000 నుంచి 1500 మంది మన మంగళి వాళ్ళు అక్కడ కూడా ఏర్పాటు చేయడం, భక్తులకు 24 గంటలు ఈ 3 డేస్ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఇబ్బందులు జరగకుండా ఒక సుమారు 4 లక్షల వరకు లడ్డు ప్రసాదంను తయారు చేయించడం జరుగుతుంది. అలాగే పులిహోర ప్రసాదం కూడా జరుగుతుంది. కౌంటర్స్ కూడా అక్కడ వై జంక్షన్ దగ్గర ఒక 12 కౌంటర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా 3 కౌంటర్స్ ఏర్పాటు చేసి వచ్చేసిన భక్తులకు లడ్డు ప్రసాదాలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తాం. అలాగే
మన పారిశుద్ధ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి టెంపుల్ ప్రిన్సెస్ అంతా కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటందుకు సిబ్బందిని 3 షిఫ్ట్ల ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పారిశుద్ధ్యం గురించి మన జిల్లా డిపిఓ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారి సూచనల ప్రకారంగా సిబ్బందిని ఒక్కొక్క పాయింట్ వైజ్గా ఏర్పాటు చేయించున్నారు. వారంతా పారిశుద్ధ్యం మొత్తం కూడా వారే చూస్తారు. హెల్త్ క్యాంప్ ఎట్లా? హెల్త్ క్యాంప్ అలాగే మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 6 చోట్ల మెడికల్ క్యాంప్స్ కూడా దేవస్థాన ప్రిన్సెస్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. టెంపుల్ వద్ద ఒక 2, మిగతాయి టెంపుల్కు అవుట్ సైడ్ ఏర్పాటు చేయించున్నారు. మేము ఈరోజు మాల విరమణ చేయడానికి కొండగట్టుకు రావడం జరిగింది. అది కోనేరు దగ్గర స్నానాలు చేసినాం. కాకపోతే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు. దట్టమైన నల్లమల కొండలు, లోతైన లోయ, సాహసోపేతమైన యాత్రా ప్రదేశం, చెంచుల సాంప్రదాయాలకు అద్దం పడుతుంది సలేశ్వరం జాతర. హిమగిరుల్లో కొలువైన అమరనాథుని తలపించేలా ఏడాదిలో ఒకసారి మాత్రమే దర్శించుకునే అవకాశం ఉన్న క్షేత్రం. ప్రకృతి రమణీయతకు, చారిత్రక నేపథ్యానికి ప్రతీకగా నిలుస్తున్న సలేశ్వరం జాతర రేపు ప్రారంభం కానుంది. పూర్వం అడవిని నమ్ముకొని జీవించే చెంచులకు వేసవి విడిదిగా ఉండే ఈ చల్లటి ప్రదేశాన్ని సర్వేశ్వరంగా గతంలో ప్రసిద్ధిగాంచింది. కాలక్రమేణా ఈ క్షేత్రాన్ని సలేశ్వరంగా పిలువబడుతోంది. శైలం అంటే కొండ అని, ఆ కొండలో ఈశ్వరుడు ఉన్నందున శైలేశ్వరమని, అలాగే శల జలపాతమని ఈ విధంగా సలేశ్వరంగా పిలుస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో లోయల మధ్యన ప్రకృతి సోయగాల నడుమ చూడముచ్చటగా ఉన్న సలేశ్వరం జాతర ప్రతి ఏడాది చైత్ర పూర్ణిమ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నిత్యం క్రూర మృగాలు, వన్యప్రాణులు సంచరించే ప్రాంతం. జాతర సందర్భంలో తప్ప మామూలు సమయాల్లో ఈ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లే సాహసం చేయరు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఫరాహాబాద్ చౌరస్తా మీదుగా 40 కిలోమీటర్ల దూరంలో సలేశ్వర క్షేత్రం వెలిసింది. ఈ నల్లమలలో పులులు ఎక్కువగా సంచరిస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. హిమాలయాల్లో కొలువైన అమరనాథుడి వలె ఏటా సలేశ్వరం జాతర జరుగుతుంది. చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత మొత్తం 5 రోజులు జాతర జరుగుతుంది. 2 గుట్టల మధ్య ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. కుండం అంటే గుండం చేరిన తర్వాత అద్భుతమైన దృశ్యం మనకు దర్శనమిస్తుంది. కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జలధార కుండంలోకి దుముకుతుంది. కుండం దగ్గర నిలబడి పూర్తిగా తల ఎత్తి పైకి చూస్తే 2 గుట్టలు ఒక నిజమైన పెద్ద కుండగా ఏర్పడినట్లు, ఆ కుండం మూతి నుంచి ఆకాశం, సూర్యకిరణాలు లీలగా కనిపిస్తున్నట్టే ఉంటుంది. జలధార కింద భక్తులు స్నానాలు చేస్తారు. ఎన్నో అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీటిని తాగడం పుణ్యఫలంగా భావిస్తారు. జలధార కింద కుండం ఒడ్డుపైన తూర్పు ముఖం చేసుకుని 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగముంది. ఈ గుహలో కూడా శివలింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. భక్తులు దారి పొడవునా వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం పోతున్నాం లింగమయ్యో అని స్మరిస్తూ రేయి పగలు నడక సాగిస్తుంటారు భక్తులు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఫరాహాబాద్ చౌరస్తా నుంచి 32 కిలోమీటర్లు దట్టమైన అడవుల్లో సలేశ్వరం ఉంది. నిజాం విడిది రాంపూర్ చెంచుపెంట చౌరస్తా నుంచి ఎడమ వైపు 22 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడి నుంచి సలేశ్వరం వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి 2 కిలోమీటర్లు నడవాలి. ఈ క్షేత్రానికి 3 నడక మార్గాలున్నాయి. మొదటిది మన్ననూర్, రెండోది బల్మూరు మండలం కొండనాగుల, మూడోది లింగాల మార్గాల ద్వారా సలేశ్వరం చేరుకుంటారు. రాంపూర్ నుంచి 3 గంటలు నడక సాగించాల్సి ఉంటుంది. అచ్చంపేట, కల్వకుర్తి నుంచి రాంపూర్ వరకు బస్సులుంటాయి. రాంపూర్, మోకాళ్ల కురువ, గాడిదదోన, ఇప్పచెట్టు బండ చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ అప్పాయిపల్లి నుంచి వచ్చే బాట కలుస్తుంది. దీన్ని బర్దాన చెట్టు కట్టువ అంటారు. ఇక్కడ మెట్టు మైసమ్మ దర్శనమిస్తుంది. మెట్టు దిగిన తర్వాత పాపనాశన తీర్థం కనిపిస్తుంది. కిందికి దిగిన తర్వాత భైరవుని గుడి దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని భక్తులు తప్పక దర్శించుకుంటారు. ఆ తర్వాత లింగమయ్య ఆలయం, వీరభద్రుని గుడి, గంగమ్మ ఆలయం కనిపిస్తాయి. స్వామివారికి ఇప్పపూతే నైవేద్యంగా పెడతారు.
గుట్టలను దాటుతూ ట్రెక్కింగ్ చేసే సమయంలో ఎన్నో గుహలు, గుట్ట పొరల్లోంచి రాలిపడుతున్న సన్నని జలధారలు అలరిస్తాయి. ఆలయంలో గిరిజనులే పూజారులుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. అడవిలో ఆవరించి ఉన్నందున పూజా కార్యక్రమాలు చెంచులే చేస్తారు. వాళ్లే వాలంటీర్లుగా భక్తులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. వీళ్ళు శ్రీశైలం మల్లన్నను, నరసింహస్వామిని అల్లుడిగా, చెంచు లక్ష్మి, భ్రమరాంబను ఆడబిడ్డగా కొలుచుకుంటారు. తమ ఆడపడుచులను దేవుళ్లకిచ్చి పెళ్లి చేసినందుకు తామంతా దేవచెంచులమని అంటారు. నల్లమలలో దేవతల దేవాలయాల నిర్వహణ తమ బాధ్యతగా భావిస్తారు. జాతరకు 15 రోజుల నుంచి ఏర్పాట్లలో ఉంటారు. వెలుతురు కోసం జనరేటర్లు, నడకకు దారులు ఏర్పాటు చేస్తారు. దేశంలోని అడవుల్లో నల్లమల అడవులు రెండో పెద్ద అడవులుగా పేరుగాంచాయి. ఈ అడవులు హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో 130 కిలోమీటర్ల తర్వాత మన్ననూరులో మొదలవుతాయి. సలేశ్వరం దగ్గరలోనే భూమి గుట్టల సంగమ ప్రాంతం, వ్యూ పాయింట్ ఉండడంతో చల్లని గాలులు అలరిస్తాయి. ఇక్కడే పులుల చెలిమెలు కూడా ఉన్నాయి. ఎత్తైన చెట్లు, కంక పొదలు, వాటిపైన రకరకాల పక్షులు, కోతులు మనల్ని దారి పొడవునా స్వాగతం పలుకుతాయి. సలేశ్వరం లోయ సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ లోయను చూస్తే మనకు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ గుర్తుకొస్తుంది. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడవునా స్పష్టమైన దారులున్నాయి. ఈ మార్గాల నుంచే జంతువులు నీటి కోసం వెళ్తాయి. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ ఒకప్పుడు ఆదిమ మానవులకు, ఆ తర్వాత బౌద్ధ భిక్షువులకు, మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలే చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ఆదిమ మానవుల ఆనవాళ్లైన చెంచులు అక్కడ జీవిస్తున్నారు. అర్ధరాత్రి అడవిలో పున్నమి వెన్నెల్లో సలేశ్వరం జాతరకు మరింత శోభ పెరుగుతుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, పరిశోధకులకు ఎంతగానో నచ్చే ప్రాంతం ఇది. ఏటా జరిగినట్టే ఈసారి కూడా సలేశ్వర జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వయో లింగ భేదం లేకుండా రాత్రి పగలు భక్తులు కాలినడక రావడం క్షేత్రం ప్రత్యేకత. ఎంత కష్టమైనా కానీ సలేశ్వరం చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల భక్తులు కూడా ఎక్కువగా వస్తారు. సలేశ్వరం జాతరకు ఏటా భక్తులు పెరుగుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుండటంతో ట్రాఫిక్ పెరిగింది. రికార్డు స్థాయిలో లక్షల మంది ఈ జాతరకు వస్తున్నారు. లింగమయ్య దర్శనానికి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. అడవిలో ఎత్తైన చెట్ల మధ్య ఇరుకైన దారిలో వందలాది వాహనాలు వెళ్లాల్సి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం పరిపాటిగా మారింది. భక్తులు అధికంగా వస్తుండటంతో క్యూలైన్ల నియంత్రణ చెంచులకు, పోలీసులకు కష్టమవుతోంది. లోయలో నడిచే ప్రాంతంలో దారి ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్క వ్యక్తి మాత్రమే నడిచే స్థలం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోయలో జారి పడతారు. 60 డిగ్రీల కోణం నుంచి 80 డిగ్రీల కోణంలో రాళ్లు, రప్పల మధ్య భక్తజనం నడక సాగిస్తారు. యువకులు చిన్నపిల్లలను భుజాన ఎత్తుకుని నడుస్తారు. వృద్ధులు కర్ర సాయంతో ముందుకెళ్తారు. కొత్తగా సలేశ్వరం వచ్చేవారిలో ఆతృత, ఉత్కంఠతో పాటు దైవ దర్శనం తర్వాత అమితమైన ఆనందానికి లోనవుతారు. రాంపూర్ నుంచి నడక మొదలు పెడితే మళ్లీ అక్కడికి చేరుకోవాలంటే కనీసం 6 గంటలు పడుతుంది. దారి పొడవునా జనం అడుగడుగునా కష్టాలు ఎదురవుతాయి. లింగమయ్యపై భారం వేసి ముందుకు కదులుతారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫారెస్ట్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ క్షేత్రానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గం లేదు. అటవీశాఖ వారు తాత్కాలికంగా కొంత దూరం మాత్రమే రోడ్డు వేశారు. మండు వేసవి ఉన్నందున దారి పొడవునా మంచినీటిని కల్పించడంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా నుంచి సివిల్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన సాయి కిరణ్, కొలనుపాక సహనలను అభినందించారు హైకోర్టు జస్టిస్ ఈవి వేణుగోపాల్. కరీంనగర్లోని తన నివాసంలో యూపీఎస్సీ ర్యాంకర్లకు శాలువాలు కప్పి సత్కరించారు. వారికి భారత రాజ్యాంగ పుస్తకాలను అందించి దేశానికి ఉన్నత సేవలు అందించాలని కోరారు. సాయి కిరణ్, కొలనుపాక సహనల తల్లిదండ్రులను అభినందించారు. ఆ తర్వాత వారితో కలిసి ఇంట్లో అల్పాహారం చేశారు. సాయి అండ్ సహన మంచి ర్యాంకులు సాధించి సివిల్ సర్వీసెస్ సాధించారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ పట్టణం నుండి
ఫర్ ఫస్ట్ టైం దే హ్యావ్ అచీవ్ దిస్. వాళ్ళు దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అందులో వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానం చేయడము నాకు ఒక గొప్ప అవకాశం. అని సన్మానం చేయడం బాధ్యత అని చెప్పి నాకు అనిపించి ఈరోజు ఇక్కడ మా ఇంటికి పిలిపించి అల్పారాన్ని పిలిపించి వాళ్ళని సన్మానం చేసుకోవడం జరిగింది. వీళ్ళు నెక్స్ట్ కరీంనగర్ ఉన్నటువంటి యూత్ కానీ యువతి యువకులకు ఒక మార్గదర్శకంగా నిలిచి కరీంనగర్ నుండి నెక్స్ట్ సివిల్స్లో కనీసము వీళ్ళు ఒక్కొక్కరు ఒక 10-20 మంది కావాలని చెప్పి నేను ఆశిస్తున్నా, అవుతారని చెప్పి కూడా నేను భావిస్తున్నా. ఆ అవడానికి వీళ్ళిద్దరు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని నిలవాలని చెప్పి నేను వాళ్ళ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ ఈ ప్రయాణంలో ఎంతైతే కష్టపడ్డారో ఆ కష్టాలను నేను ఊహించుకోగలుగుతా. దానికి సహకరించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, వాళ్ళ సోదరులు పుట్టినటువంటి సోదరులు కానీ సిస్టర్స్ కానీ చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ లేకుంటే సాధ్యమైనది కాదు. అదేవిధంగా వాళ్ళకు ఈ చదువు కొన్ని మార్గాలు నేర్పించినటువంటి వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు కానీ ఆ మెటీరియల్ వాళ్ళు మెటీరియల్ ఏదైతే ఇచ్చినారో వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వీళ్ళు రేపు పొద్దున కరీంనగర్కి ఒక తూర్పు ముక్కలుగా తయారవుతారని, వాళ్ళు తయారై కరీంనగర్ నుండి ప్రతి ఒక్క గల్లీ నుండి కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మీరందరూ కూడా ఈ మెసేజ్ తీసుకెళ్ళి అందరి యూత్ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా